సై ఇంట్లో ఏమైనా పందులు వచ్చినాయానే? పందుల సౌండ్ వినిపిస్తుంది. ఏ అది పందుల సౌండ్ కాదు, అది వయలిన్ నేర్చుకుంటున్నా. వయలినా? ఇది కొత్త ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ మొదలు పెట్టిందా ఏంటి ఇది? సై ఇంత మంచిగా వాయిస్తుంటే పందులు అంటున్నాడు. సరే ఇప్పుడు అవసరం వస్తుంది కదా, అన్నం పెట్టమంటాడు కదా, అప్పుడు చెప్తా. ఏంది కర్ణ కఠోరము? మొన్న ఎప్పుడైతే ఆ టీవీలో యాడ్ చేసి డ్రమ్స్ కావాలంటే డ్రమ్స్ తెప్పిస్తే దాన్ని 2 రోజులు వాడేసి పక్కన పెట్టేసినావు. అంతకుముందు వీణా అన్నావు, ఇప్పుడు మళ్ళీ దీని మీద పడ్డావా? ఏంటి చావు నాకు ఇది? అబ్బా ఆ డ్రమ్స్ వీణ పక్కన పెట్టండి కానీ 48 గంటల్లో వయలిన్ ఎట్లా నేర్చుకోవాలో నిన్ననే ఆన్లైన్లో చూసాను, నేర్చుకుంటున్నా. ఒకసారి వినండి. నా కర్మ కర్మ. అబ్బా మీరు మరీ ఒక్కరోజు ఆగండి, నేను వయలిన్లో విద్వాంసరాలను అయిపోతా. విద్వాంసరాలు కదే, పెద్ద విద్వాంసరాలు నువ్వు. పెళ్లి చూపులోకి వచ్చినప్పుడు మీ నాన్న ఏం చెప్పాడో తెలుసా? మా అమ్మాయి పెద్ద సంగీత విద్వాంసరాలు అంటే నిజంగా ఏదో అనుకున్నాను. నేను విన్నది పొరపాటు. నువ్వు పెద్ద సంగీత విద్వాంసరాలువి. మీరు అట్లనే అంటారులేండి, కానీ నేను రేపటికల్లా మంచిగా వయలిన్లో ప్రత్యేక పేర్లు సంపాదించి అప్పుడు మీరే నన్ను పొగిటేటట్టు చేసుకుంటాను. అప్పటి వరకు నా ప్రాక్టీస్ ఆపండి.